హలో అండి, అందరికీ నమస్కారం. మనం ఒక కోటి రూపాయలు పెట్టుబడి పెట్టి 10 సంవత్సరాల పాటు ప్రతి నెల 50,000 తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? మొత్తం 58,50,000 తీసుకున్న తర్వాత కూడా మీ దగ్గర ఈ రోజు నాటికి 4,38,00,000 మిగిలి ఉందంటే మీరు నిజంగా నమ్ముతారా? ఈ నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ఎస్డబ్ల్యూపీ రిజల్ట్ చూస్తే మీరే షాక్ అవుతారు. మీరు ఇన్వెస్ట్ చేసిన సంవత్సరం 2016 ఆగస్ట్ అనుకుందాం. ఇన్వెస్ట్మెంట్ 1 crore రూపీస్. ఎవ్రీ మంత్ విత్డ్రావల్ 50,000 ఇంటూ ఆగస్ట్ 2016 నుంచి మీరు మే 2026 వరకు కౌంట్ చేసుకుంటే సుమారుగా 117 మంత్స్. 50,000 ఇంటూ 117 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు సుమారుగా 58,50,000 రూపీస్. ఇది ఈ 10 సంవత్సరాల జర్నీలో మీరు ఎవ్రీ మంత్ విత్డ్రా చేస్తున్న అమౌంట్ 50,000. ఈ రోజు నాటికి అంటే మే 2026 నాటికి మీ అకౌంట్లో ఉన్న వాల్యూ, మీ మ్యూచువల్ ఫండ్ వాల్యూ 4.38 crores. ఇది షాకింగ్ రిజల్ట్స్ ఆఫ్ నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ఎస్డబ్ల్యూపీ జర్నీ. ఇది నిజంగా జరిగిందా లేదా మనం రియల్ డేటా అనాలిసిస్ చూద్దాం. 10 years రియల్ డేటా 2016 ఆగస్ట్ నుంచి 2026 మే వరకు రియల్ డేటా చూస్తే మనకే అర్థమవుతుంది. చూడండి, మీరు ఇన్వెస్ట్ చేసిన సంవత్సరం 2016 ఇన్వెస్ట్ చేస్తారు అనుకుందాం. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 1 CR ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్ నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ గ్రోత్. ప్లాన్ వచ్చేసి ఎస్డబ్ల్యూపి సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. అంటే ఎవ్రీ మంత్ 50,000 రూపీస్ మీరు విత్డ్రావల్ పెట్టారండి. సో 2016 ఆగస్ట్ ఇన్వెస్ట్ చేశారు. అలా మీరు 2016 ఆగస్ట్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 1 CR. 2017 ఒక ఇయర్ కాలం చూద్దాం. ఆగస్ట్ నుంచి జూలై వరకు 1 year కాలంలో మీరు ఎవ్రీ మంత్ 15,000 తీయగా మీ దగ్గర ఆ రోజుకున్నది 1,29,00,000. సో అలా మీరు పోతూ ఉంటే 2017, 18, 19, 2020 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇయర్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే మనకి కోవిడ్-19 అనేది ఎఫెక్ట్ అయింది. కోవిడ్-19 అనేది మనకి ఇండియాలో సుమారుగా ఫిబ్రవరి మార్చ్ కాలంలో వచ్చింది. మార్చ్, ఫిబ్రవరి అండ్ ఏప్రిల్ ఈ టైంలో మన ఇండియాలో కోవిడ్ ఎఫెక్ట్ అయింది. ఫిబ్రవరి 2020లో వాల్యూ ఎంత ఉందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అప్పటికి మీకు మీ మ్యూచువల్ ఫండ్ వాల్యూ మీ అప్పటి వరకు తీస్తున్న 50,000 కాకుండా మీరు ఆ రోజు నాటికి మీ దగ్గర 1.22 crores ఉందండి. 1.22 crores నుంచి ఫిబ్రవరి తర్వాత మార్చ్కి కోవిడ్ వల్ల అది 1.06 crores వచ్చింది. తర్వాత ఏప్రిల్లో ఇంకా కోవిడ్ ఎక్కువ ఎఫెక్ట్ అవడం వల్ల మీకు 86 lakhs పడిపోయారు. అంటే 106 నుంచి 86 lakhs అంటే ఆల్మోస్ట్ 30 lakhs మీరు లాస్ అయ్యారండి. నేను ఇదివరకే మీకు ఎస్డబ్ల్యూపీ సిరీస్లో 3 వీడియోలు చేశానండి. ఒకటి హైబ్రిడ్ ఫండ్, 2 వాల్యూ ఫండ్, 3 మిడ్ క్యాప్ ఫండ్లో చేశాం. అక్కడ కూడా ఇదే జోన్లో మార్చ్, ఏప్రిల్, ఫిబ్రవరి కాలంలో మీకు వాల్యూ అనేది తగ్గుకుంటూ వచ్చింది. మీరు ఈ టైంలో ప్యానిక్ అవ్వకన్నా, ఈ టైంలో భయపడకన్నా మార్కెట్లో ఉండగలిగితే మార్కెట్ ఈజ్ రివార్డ్స్ యూ. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మే, జూన్, జూలై, ఆగస్ట్, డిసెంబర్ చూడండి. డిసెంబర్ 2020 నాటికి మీకు ఫండ్ వాల్యూ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చింది. 95, 102, 110, 116, 116, 120, 1.3. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిసెంబర్ నాటికి మళ్ళీ మీ దగ్గర 1.35 crores. ఇది ఎప్పుడండి? మీరు ఎవ్రీ మంత్ 50,000 డ్రా చేస్తూ ఉన్నారు. డ్రా చేయంగాను 2020 డిసెంబర్ నాటికి యూ హ్యావ్ ఏ 1.35 crores ఇన్ యువర్ అకౌంట్. అలా పోతూ ఉంటే 21, 22, 23, 24, 25, 26 మే నాటికి చూడండి. 26 మే న్యావ్ వాల్యూ మీరు స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేస్తున్న న్యావ్ వాల్యూ 2016లో న్యావ్ వాల్యూ 28 రూపాయల దగ్గర స్టార్ట్ అయిన న్యావ్ వాల్యూ, ఒక యూనిట్ కాస్ట్ వాల్యూ మీరు 2026 మే నాటికి వచ్చేటప్పటికి అది 174 రూపీస్ అయింది. అంటే 28 రూపీస్ టు 174 రూపీస్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 years. 2016 to 2026.
సో 2026 మే నాటికి మీ దగ్గర ఉన్న అకౌంట్ వాల్యూ సుమారుగా 4.38 crores ఈజ్ అమేజింగ్ అండ్ షాకింగ్ రిజల్ట్స్. బికాస్ ₹1,00,00,000 అనేది మీకు 4.38 crores కన్వర్ట్ అయింది. ఎలా? మీరు ఎవ్రీ మంత్ 50,000 తీయంగా, అంటే మీకు 4.38 ఇంటూ 4.38 ప్లస్ 0.58 lakhs, అంటే సుమారుగా మీకు 4.93 lakhs, అంటే 4,93,00,000 టోటల్ వాల్యూ. సచ్ ఏ బ్యూటీ ఆఫ్ ది ఎస్డబ్ల్యూపీ ప్లాన్. మీరు మార్కెట్లో ఉండగలిగితే ఎక్కువ టైము, మార్కెట్ ఎప్పుడు మనకు రివార్డ్ ఇస్తూ ఉంటుంది. ఈ ఫండ్ మీకు 20.26 రిటర్న్స్ ఇచ్చిందండి. అంటే మనం ఎస్డబ్ల్యూ ప్లాన్లో జనరల్గా ఏం చేస్తామంటే 6% రిటర్న్స్ మాత్రం తీస్తూ ఉంటాం. అంటే 20.26 మైనస్ 6% అంటే రిమైనింగ్ ఉన్న 14.26% అనేది మీకు ఈ 10 years కాలంలో కాంపౌండ్ అయ్యి వచ్చింది. అందువల్ల మీ ఫండ్ వాల్యూ ఏమైందంటే ఎనామరస్గా చాలా పెద్ద నెంబర్, అంటే 4.38 crores, అంటే ₹1,00,00,000 మీ దగ్గర ఉంటే మీ రిటైర్మెంట్ లైఫ్ ఈజ్ సెటిల్డ్. సో ఇలాంటి మరెన్నో రిజల్ట్స్ కోసం, ఇలాంటి మరెన్నో రియల్ మ్యూచువల్ ఫండ్ అనాలిసిస్ కోసం మా ద మనీ ల్యాబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మా టీంని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.